హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కుల వ్యవస్థపై అంబేద్కర్ దృక్పథం అనేటువంటి అంశాన్ని ఉయ్యాల సురేందర్ సౌజన్యంతో ఆ సంకలన విశేషాలను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కుల వ్యవస్థపై అంబేద్కర్ దృక్పథం ఉయ్యాల సురేందర్ సౌజన్య సేకరణగా ఆ అంశాలను వినండి. మరో ప్రపంచం. నా కులం గొప్పది, నా మతం గొప్పది అనే వాడిని చూసి కోప్పడకండి, వాడిని చూసి జాలిపడండి. ఎందుకంటే వాడు ఒక మానసిక రోగి, పిచ్చివాడు అన్నాడు అంబేద్కర్. కుల నిర్మూలన లేకుండా అస్పృశ్యత పోదు. కుల వ్యవస్థ దుష్టత్వం. ఒక మానవుడు మరొక మానవుడి పట్ల అమానుషంగా ప్రవర్తించేంతటి దుష్ప్రవర్తనకు కారణం కులం. కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, అది శ్రామికుల విభజన కూడా. హిందూ మత కుల వ్యవస్థ కొనసాగినంతకాలం అస్పృశ్యుల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. ఎస్సీలు హిందూ మత కులాలుగా ఉన్నంత వరకు వారు పేదవారుగా ఉండక తప్పదు. చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఎస్సీల ఆత్మగౌరవంతో పొసగవు. కుల వ్యవస్థ మూల స్తంభంగా ఉన్నంతకాలం ఎస్సీలు నిమ్న జాతుల వాళ్ళుగానే చూడబడతారు. అస్పృశ్యత మాయమవ్వాలంటే కులాలు రద్దు కావాలి. కులం నిర్మూలించబడకపోతే ఇక అస్పృశ్యత నిర్మూలనకు అవకాశమే లేదు. మానసికంగా కులము అస్పృశ్యత ఒకే వ్యవస్థలోనివే. సవర్ణ హిందువు అస్పృశ్యతను పాటించడానికి కారణం అతనికి కులం పట్ల గల గాఢ విశ్వాసమే. కులం పునాదుల మీద మీరు దేన్ని నిర్మించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. కుల వ్యవస్థ వంటి భ్రష్ట వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ప్రజలను జీవచ్ఛవాలుగా, నిష్క్రియాశీలుగా, పక్షవాత రోగులుగా, క్షతగాత్రులుగా, ఎందుకు పనికిరాని దద్దమ్మలుగా తయారు చేసిన నికృష్ట వ్యవస్థ అది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. చరిత్రే దీనికి ప్రతి సాక్ష్యం. మీరు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెను భూతం కుల వ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారేస్తే తప్ప మీకు రాజకీయ సంస్కరణ కానీ ఆర్థిక సంస్కరణ కానీ సాధించలేరు. ఒక మానవుని అధఃకరణాన్ని అతి హేయమైన లోతులకు తీసుకెళ్ళగలిగింది అస్పృశ్యత ఒకటే. పేదవాడిగా ఉండటం చెడ్డ కావచ్చేమో కానీ అస్పృశ్యునిగా ఉన్నంత చెడ్డ మాత్రం కాదు. పేదవాడు తలెత్తుకొని తిరగలడు, కానీ అస్పృశ్యుడు అలా చేయలేడు. అధమత్వం అనేది చెడుగా పరిగణించవచ్చేనే కానీ అస్పృశ్యత అంత చెడు మాత్రం కాదు. అధమత్వం నుంచి స్థాయిని పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి, కానీ అస్పృశ్యత అలా కాదు. వారు పెంచుకునే అవకాశం లేదు. బాధలకు గురి కావటం చెడు కావచ్చు, కానీ అస్పృశ్యత అంత బాధాకరం కాదు. బాధల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది, కానీ అస్పృశ్యులకు అట్టి అవకాశం లేదు. అణగిమణిగి ఉండటం హీనత్వం కావచ్చు, కానీ అస్పృశ్యత అంత హీనత్వం కాదు. అణిగి మణిగి ఉండేవారు స్వతంత్రం పొందే అవకాశం ఉంది, కానీ అట్టి అవకాశం అస్పృశ్యులకు లేదు. హిందూయిజం కుల వ్యవస్థలో అస్పృశ్యులకు ఎటువంటి అవకాశము లేదు. కుల నిర్మూలనే మార్గం. కుల నిర్మూలనకు సరైన పద్ధతి కులాంతర వివాహాలేనని నా దృఢ విశ్వాసం. రక్త సమ్మిశ్రణ ఒక్కటే మానవుల్లో అన్యోన్య అనుబంధాన్ని కలిగిస్తుంది. అట్టి బంధుభావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను, వివక్షతలను రూపుమాపలేము. వివిధ కులాల మధ్య స్నేహానుబంధాలను కలిగించాలంటే ఆయా కులాల వ్యక్తుల నడుమ
రక్త సంబంధాలను కల్పించక తప్పదు. కుల వ్యవస్థను రద్దు చేయడానికి సరైన మందు కులాంతర వివాహాలే, మరొకటి కాదు, పనికిరాదు కూడా. హిందువులు కులం పట్ల అంత పట్టుదలగా ఉండటానికి కారణం వారి హిందూ మతం కులం అనే పిచ్చి నమ్మకాన్ని వారిలో నాటింది. అటువంటప్పుడు మనం ఎదుర్కోవలసిన శత్రువు కుల వ్యవస్థ, ప్రజలు కాదు. కుల వ్యవస్థతో కూడిన మతాన్ని, వాళ్లకు ప్రబోధిస్తున్న శాస్త్రాలను ఎదుర్కోవాలి. మనం అనుసరించవలసిన సరైన మార్గం ఏమిటంటే శాస్త్రాల పట్ల, వాటి పవిత్రత పట్ల ప్రజలకు గల విశ్వాసాన్ని తొలగించటం. ప్రజలు చేసే పనులు వారు నమ్ముతున్న శాస్త్రాల ఆదేశాలను బట్టి ఉంటాయి. ప్రజల ప్రవర్తనను మార్చడానికి ముందు వారి ప్రవర్తనకు బాధ్యత వహిస్తున్న శాస్త్రాల పవిత్రతలో వారికి గల విశ్వాసాన్ని తొలగించవలసి ఉంటుంది. హిందువుల్లో కులం అన్నది ఒక భావన, ఒక విశ్వాసం, ఒక మనస్థితి. కులాన్ని తొలగించడం అంటే వారి మనోభావంలో మార్పును సాధించడం. హిందువులు కులం పట్ల అంత పట్టుదలగా ఉన్నారంటే అందుకు కారణం వాళ్ళు పూర్తిగా హిందూ మతం అనే పిచ్చి నమ్మకంలో ఉన్నారు. కాబట్టి మనం ఈ కుల వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించటం చాలా అవసరం. వాళ్ళ మనస్సుల్లో నాటిన హిందూ మతానికి తప్పు. హిందువులు కులం పట్ల అంత పట్టుదలగా ఉన్నారంటే అందుకు కారణం వాళ్ళు పూర్తిగా హిందూ మతం అనే పిచ్చి నమ్మకంలో ఉన్నారు. అటువంటప్పుడు మనం ఎదుర్కోవలసిన శత్రువు కుల వ్యవస్థ, ప్రజలు కాదు. అట్టి కుల వ్యవస్థతో కూడిన మతాన్ని, వాళ్లకు బోధిస్తున్న హిందూ మత శాస్త్రాలను ఎదుర్కోవాలి. మనం అనుసరించవలసిన వాటి సరైన మార్గం ఏమిటంటే శాస్త్రాల పట్ల, వాటి పవిత్రత పట్ల ప్రజలకు గల విశ్వాసాన్ని తొలగించటం. ప్రజల విశ్వాసాలను, భావాలను శాస్త్రాలు తీర్చిదిద్దుతున్నంతకాలం మార్పు సాధించటం సాధ్యం కాదు. ప్రజల ప్రవర్తనను మార్చడానికి ముందు అట్టి ప్రవర్తనకు బాధ్యత వహిస్తున్న శాస్త్రాల పవిత్రతలో వారికి గల విశ్వాసాన్ని తొలగించాల్సి ఉంటుంది. ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి శాస్త్రాల దాస్యం నుండి విముక్తుల్ని చేయండి. శాస్త్రాలు బోధిస్తున్న అక్రమ దుష్ట భావాలను వారి మనస్సుల నుండి తుడిచిపెట్టండి. అప్పుడు ఎవరు చెప్పనవసరం లేకుండానే స్త్రీ పురుషులు కులాంతర వివాహాలు చేసుకుంటారు. మీరు కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంటుంది. అంటే శాస్త్రాల యొక్క, వేదాల యొక్క అధికారాన్ని నిర్మూలించవలసి ఉంటుంది. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రమైందిగా భావిస్తారు. కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు. అందువల్ల మీరు కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంటుంది. అంటే శాస్త్రాల యొక్క, వేదాల యొక్క అధికారాన్ని నిర్మూలించవలసి ఉంటుంది. ప్రజల విశ్వాసాలను, భావాలను శాస్త్రాలు తీర్చిదిద్దుతున్నంతకాలం వారు కులాంతర వివాహాలకు ముందుకు రారు. శాస్త్రాల దాస్యం నుండి ప్రజలను విముక్తం చెయ్యాలి. శాస్త్రాలు బోధిస్తున్న అక్రమ దుష్టభావాలను వారి మనసుల నుండి తుడిచిపెట్టాలి. అప్పుడు మీరు చెప్పనవసరం లేకుండానే కులాంతర వివాహాలు చేసుకుంటారు. అస్పృశ్యత నిర్మూలనకు ఉద్యమించటం మన బాధ్యత. కుల నిర్మూలనకు ఉద్యమించటం మన బాధ్యత. మనువాదంపై ఉద్యమించటం మన బాధ్యత. అస్పృశ్యతను, కుల వ్యవస్థను రుద్దిన హిందుత్వంపై ఉద్యమించటం మన బాధ్యత. కులరహిత సమాజం కొరకు ఉద్యమించటం మన బాధ్యత. ఇలా అంటూ బాబాసాహెబ్ ఆశయ సాధనకు ఉద్యమించటం మనందరి బాధ్యత అంటూ సురేందర్ ఉయ్యాల అందజేసినటువంటి ఈ అంశం కుల వ్యవస్థపై అంబేద్కర్ దృక్పథం అనేటువంటి దాన్ని సురేందర్ ఉయ్యాల సేకరించి అందజేసిన ఈ అంశాలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. ఆలోచించండి. ధన్యవాదాలు.